మన ప్రభుత్వం తిరుగులేనటువంటి మెజారిటీతో వస్తుందనే నమ్మకం నాకు కలుగుతుంది. ఆ నమ్మకాన్ని మీరందరూ కూడా నిలబెట్టండి. చంద్రన్న ఈ ప్రాంతాన్ని, శ్రీకాకుళాన్ని డెవలప్ చేయాలని ఒక మంచి అభ్యర్థిగా, ఒక మంచి వ్యక్తిగా ఈరోజు గొడ్డు శంకర్ గారిని ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అందరూ కూడా అనుకుంటున్నారు ఆయన సామాన్యుడని. కానీ ఆయన సేవ చేయడానికి వచ్చినటువంటి మనిషి. గత 2 సంవత్సరాలుగా శ్రీకాకుళం పట్టణంలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి, కూలి పని చేసే వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించిన వ్యక్తి మన గొడ్డు శంకర్ అన్నది తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాడు. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు ఆదుకుంటున్నాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని ఎంత డెవలప్ చేస్తాడు, ఎంత సంక్షేమం వైపు నడిపిస్తాడు ప్రతి ఒక్కరు కూడా గమనించి, యువకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి